ప్రార్థించడం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. మరి నిన్నటి దినం మొత్తం మనం ప్రార్థన చేసాం కాబట్టి ఆ డేస్ కౌంట్ చేయకుండా ధ్యానం డేట్ల ప్రకారమే 142వ రోజులో మనం ఉన్నాం. 26వ అధ్యాయంలో మనం ఉన్నాం. 28 వచనాలు. చాలా విషయాలు రాయబడ్డాయి. నేను స్లైడ్స్ మీకు పంపించలేదు, చేస్తాం, ఈరోజు చేసి పంపిస్తాం. సామెతలు 26:1. ఎండాకాలమునకు మంచు గిట్టదు, కోతకాలమునకు వర్షం గిట్టదు, అటువలే బుద్ధిహీనునికి ఘనత గిట్టదు. ఈ మూడు అసాధారణమైన విషయాలుగా మనకు కనబడుతున్నాయి. ఈ మూడు అసాధారణమైన విషయాలే. ఎండాకాలం నాడు మంచు ఉండదు, కోతకాలమున వర్షము ఉంటే పనికిరాదు. అంటే ఎండాకాలమున మంచు ఉంటే గిట్టదు, పనికిరాదు. కోతకాలమున వర్షము పనికిరాదు. అటువలే పూర్తిగా వ్యతిరేకమైన విషయాలు ఇవి. ఒకవైపు ఎండ, ఒకవైపు మంచు, ఒకవైపు కోతకాలం, ఒకవైపు వర్షం. ఇవన్నీ పూర్తిగా భిన్నమైన విషయాలు. అలాగే బుద్ధిహీనునికి ఘనత గిట్టదు. వాడికి అర్థం కాదు అది ఘనతేది, ఘనహీనతేది అర్థం చేసుకునే జ్ఞానంలో బుద్ధిహీనుడు ఉండడు. మనం ఆల్రెడీ చాలాసార్లు ఈ యొక్క సామెతల్లో మనం ఈ విషయాలు చూస్తూనే వచ్చాం. సామెతల గ్రంథం 17వ అధ్యాయంలో 7వ వచనంలో అహంకారంగా మాట్లాడట బుద్ధి లేని వానికి తగదు అని చూస్తాం. బుద్ధిహీనుడు అలా ఉంటాడు, కానీ అది తగదు అనే మాట మనం చూడొచ్చు. 19వ అధ్యాయం, సామెతలు 19వ అధ్యాయం 10వ వచనంలో భోగములను అనుభవించట బుద్ధిహీనునికి తగదు. తగని విషయాలు ఇవి, తగని విషయాలు. 17:7 ఏం చూసాం? అహంకారంగా మాట్లాడట బుద్ధిహీనునికి లేదా బుద్ధి లేని వానికి తగదు. తగని విషయాలు ఇవి. అంటే సామెతల్లోనే కొన్ని తగని విషయాలను గురించి రాశాడు. బుద్ధిహీనునికి ఘనత గిట్టదు, అహంకారంగా మాట్లాడడం గిట్టదు. ఇప్పుడు చదివిన 19:10లో బుద్ధిహీనునికి భోగములు అనుభవించట తగదు. కానీ మనం గమనించినట్లయితే బుద్ధిహీనుడు మాత్రం ఇవన్నీ కావాలని కోరుకుంటాడు. బుద్ధిహీనుడు మాత్రం వీటి మీద మనసు కలిగి ఉంటాడు, ఆలోచన కలిగి ఉంటాడని మనందరికీ తెలుసు. లేకపోతే చాలా కష్టం. బుద్ధిహీనులుగా ఉంటే ఆ ఘనత పొందుకోవడం వల్ల ఆ బుద్ధిహీనుడు ఆ ఘనతను కూడా నిర్లక్ష్యం చేసే అవకాశం ఉంటుంది. మీరు గమనించారో లేదో, సామెతల గ్రంథంలో నేను నా నోట్స్ ప్రకారం 59 సార్లు బుద్ధిహీనుడి గురించి వ్రాయబడింది. 59 సార్లు బుద్ధిహీనుని విషయాలు సామెతల గ్రంథం ప్రస్తావించినట్టుగా మనం లేఖనాల్లో గమనించవచ్చు. 59 times. చాలా విచిత్రం ఏంటంటే బుద్ధిహీనుని యొక్క ప్రతి విషయము బైబిల్ మాట్లాడింది. బుద్ధిహీనుని యొక్క ప్రతి విషయం బైబిల్ మాట్లాడింది. చూడండి, మీరు కొన్ని మాటలు నేను చూపిస్తాను. అంటే బైబిల్ బుద్ధిహీనుని ఎంత పాయింట్అవుట్ చేసిందో మనకు అర్థం కావాలి. బుద్ధిహీనుని బైబిల్ ఎంతగా తృణీకరించిందో లేదా చూపించిందో మనకు అర్థం కావాలి. రండి, సామెతలు 17:24. బుద్ధిహీనుని కన్నులు అంటాడు. అంటే బుద్ధిహీనుడు మాత్రమే కాదు, బుద్ధిహీనుని కన్నులు బూదిగంతములో ఉండును,
అని చూసాం. అంటే బుద్ధిహీనుని కన్నుల గురించి మాట్లాడాడు. సామెతలు 23:9 బుద్ధిహీనుని చెవులు, అందుకే బుద్ధిహీనుడు వినగా, బుద్ధిహీనుని చెవులు కదా. 5వ అధ్యాయం సామెతలు 5వ అధ్యాయం 3 జారస్త్రీ పెదవులు, అక్కడ పైన 2వ వచనంలో బుద్ధి కలిగి నడుచుకుందువు. అంటే బుద్ధి కలిగిన వారు, బుద్ధి లేని వారి గురించి రాస్తున్నాడు. బుద్ధి లేనివాడు, వాని పరిస్థితి, వాని నోరు ఎలాగుంటది అనే మాట, ఆమె మాటలు వింటాడు. బుద్ధి లేనివాడు ఆమె మాటలు వింటాడు. అంటే బుద్ధిహీనుని నోరు గురించి చెప్పబడిన మాటలు అన్నట్టు అవి కదా. బుద్ధిహీనుని నోరు, బుద్ధిహీనుని బ్రతుకు గురించి మాట్లాడిన మాటలు. లేదా సామెతలు 10వ అధ్యాయంలో 4-5 వచనాల్లో బుద్ధి గలవాడు, బుద్ధి లేని వారి గురించి రాశాడు. వాళ్ళ పిల్లల గురించి అన్నట్లుగా రాశాడేమో. ఇదే సామెతల్లో 18వ అధ్యాయం 7 బుద్ధిహీనుని నోరు గురించి రాశాడు. పెదవులు రాశాడు, చెవులు రాశాడు, కండ్లు రాశాడు, నోరు రాశాడు. బుద్ధిహీనుని నోరు అంటే బుద్ధిహీనుడు అని ఒక మాటతో దేవుడు వదిలేయలేదు. మీరు గమనించాలి. నాకు ఆశ్చర్యమైపోయిన విషయం ఏంటంటే, ఇంత డీటెయిల్డ్గా అవసరమా ప్రభువా? అంటే బుద్ధిహీనుడివి ఏవి కూడా దేవుడు అంగీకరించడు. కాబట్టి నీ బుద్ధిహీనత నీ శరీరంలో ఎక్కడ ఉండడానికి వీల్లేదు. నీ కండ్లలో ఉండడానికి వీల్లేదు, నీ నోటిలో ఉండడానికి వీల్లేదు, నీ చెవిలో ఉండడానికి వీల్లేదు. బుద్ధిహీనత ఎక్కడ ఉండొద్దు అన్నట్టుగా దేవుడు మాట్లాడడాన్ని మనం స్పష్టంగా గమనించొచ్చుకునేలాగా. అంటే బుద్ధిహీనుని మీద దేవుడికి ఉన్న ఆ సీరియస్ గురించి మీకు అర్థమైతే మంచిది. సామెతలు 10:14 తెలుగు బైబిల్లో మూడుల నోరు అని ఉంటది, కానీ ఒరిజినల్గా అది బుద్ధిహీనుల నోరే. అది బుద్ధిహీనుల నోరే. అందుకే అదే సామెతలు 10:31 బుద్ధిహీనుల మాటలు వారు పలుకు నాలుక పెరికివేయబడును. అది బుద్ధిహీనుల నాలుక. 32లో కూడా అది భక్తిహీనుల నాలుక. అంటే వారి నాలుక అంగీకరించబడదు. అంటే ఎక్కడ కూడా బుద్ధిహీనులను సహించినట్టుగా, వారి ఏ విషయాన్ని కూడా అంగీకరించినట్టుగా మనకు కనబడట్లేదు కదా. ప్రసంగి 5:3లో విస్తారమైన పనిపాట్ల వల్ల స్వప్నం పుట్టును, పెక్కు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడు అని రాస్తాడు. అంటే ఎక్కువగా మాట్లాడేవాడు బుద్ధిహీనుడు. వాడు మాట్లాడే విధానం గురించి రాస్తాడు. డెబ్బై 75వ కీర్తన 10వ వచనం భక్తిహీనుల కొమ్ములన్నిటిని నేను విరగొట్టేదను, నీతిమంతుల కొమ్ములను హెచ్చించేదను అంటాడు. ఒరిజినల్గా మళ్ళీ మనం ఒరిజినల్ ట్రాన్స్లేషన్కి వెళ్తే అది బుద్ధిహీనుడి గురించి చెప్పబడిన మాటలు. కాబట్టి ఇలా మనం పలు కోణాల్లో బుద్ధిహీనుని గురించి మనం చూస్తూ వెళ్ళొచ్చు. బుద్ధిహీనుని వ్యక్తిత్వం గురించి మనం మాట్లాడుకోవచ్చు. కాబట్టి ఒక్క మాట మీరు ఆలోచిస్తే 14వ కీర్తన మీకు గుర్తుకుంది కదా, 1వ వచనంలో బుద్ధిహీనుడు దేవుడే లేడనుకుంటాడట. వాడు చెడిపోయిన వాడు, దేవుడే లేడనుకుంటాడు. వాడు చెడిపోయిన వాడు అంటే దేవుడే లేడనుకోవడంలో దీని ఉద్దేశం మనం ఇలా మాట్లాడుకోవచ్చు. బుద్ధిహీనుని హృదయం అది బుద్ధిహీనుని హృదయం గురించి మాట్లాడుతుంది. బుద్ధిహీనుడి హృదయం గురించి మాట్లాడుతున్న మాటగా మనం అంగీకరించవచ్చు కదా. కాబట్టి మనం కొద్దిగా మనం ఆలోచన చేసుకుంటే అదే మాట 19వ కీర్తనలో కూడా
8వ వచనంలో 8, 9, 10 వచనాల్లో బుద్ధి గల వాని మనసు ఎలాగుంటది, వాని హృదయం ఎలాగుంటుందో రాస్తాడు. దానికి ముందు 7వ వచనంలో బుద్ధిహీనులకు కూడా జ్ఞానం పుట్టించగలిగిన శక్తి దేవుడి ధర్మశాస్త్రంలో మాత్రమే ఉంది అనే మాట రాస్తాడు. అంటే బుద్ధిహీనుల హృదయం, బుద్ధిమంతుల హృదయం, బుద్ధిహీనుని జీవితం, బుద్ధిమంతుల జీవితం అన్నట్టుగా చెప్పబడిన మాట. అంటే బుద్ధిహీనుని దేవుడు ఎక్కడ కూడా సపోర్ట్ చేయలేదు. మరో కోణంలో సామెతలు 14:1లో 3 రాళ్ళు అని చెప్పబడిన మాట. ఆమె కూడా బుద్ధిహీనురాలే. 3 రాళ్ళు అంటే మూర్ఖత్వం, బుద్ధిని వాడని వారు అని అర్థం. 3 రాళ్ళు చేతుల గురించి రాశాడు ఇక్కడ. బుద్ధిహీనుని యొక్క చేతులు అన్నాడు ఇక్కడ. బుద్ధిహీనుని యొక్క చేతులు ఎలా ఉంటాయి అనే మాట. అంటే మీకు అర్థమవుతుందా? బుద్ధిహీనుడు చేసే చేతులతో చేసే పని కానీ, కండతో చేసే పని కానీ, నోటితో చేసే పని కానీ ఏది కూడా ఒప్పుకోడు ఆయన. అందుకే ప్రసంగి 4వ అధ్యాయం 5వ వచనంలో బుద్ధిహీనుని యొక్క మనము చేతుల గురించి మళ్ళీ మనం ఇక్కడ చూడొచ్చు. బుద్ధిహీనుని చేతులు ఎలాగుంటాయో చూడొచ్చు. అంటే ఏ కోణంలో కూడా బుద్ధిహీనుని దేవుడు ఇష్టపడ్డట్టు కానీ, బుద్ధిహీనుని దేవుడు సపోర్ట్ చేసినట్టుగా కానీ మనకు కనబడదు. మీకు విషయం తెలుసా? బుద్ధిహీనుడు అనే పదం పెద్దగా అనిపిస్తుందేమో కానీ చాలా మందిలో బుద్ధిహీనత ఉంది. బుద్ధిని సరిగా వాడకపోవడం, దేవుని బుద్ధి కావలసినంత కలిగి ఉండకపోవడం. అందుకే సామెతలు 10:13లో బుద్ధిహీనుని వీపు గురించి కూడా రాస్తాడు. బుద్ధిహీనునికి వీపునకి ఏం కావాలి అంటే బెత్తం అంటాడు ఆయన. బెత్తం. బుద్ధిహీనుని వీపును కూడా దేవుడు విడిచిపెట్టలేదు. అంటే బుద్ధిహీనుని యొక్క ప్రతి అవయవంలో ఎవరెవరికి ఏమి కావాలో చాలా స్పష్టంగా రాసినట్టుగా మనం చూస్తాం. కాబట్టి దయచేసి దేవుని బిడ్డలు బుద్ధిహీనులుగా ఉండొద్దు అనే దృక్పథంతో ఈ విషయాలన్నీ నేను మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు బుద్ధిహీనుడి ఏది సరిగా లేనప్పుడు బుద్ధిహీనునికి ఘనత ఎలా గిడుతుంది? అది దేవుని వాక్యం యొక్క ఉద్దేశం. ఇన్ని విషయాలు చెప్పిన తర్వాత బుద్ధిహీనునికి ఏది గిడుతుంది? సామెతలు 19:29లో కూడా బుద్ధిహీనుల వీపులకు దెబ్బలు నియమించబడ్డాయి. ఒట్టిగా దెబ్బలు తగులుతాయి కాదు, దెబ్బలు నియమించబడ్డాయి. ఎంత భయంకరం కదా! కాబట్టి దేవుని బిడ్డలు దేవుని జ్ఞానాన్ని అంగీకరించాలి. దేవుని చిత్తాన్ని కలిగి ఉండాలి. లేకపోతే దేవుని బిడ్డలు పడిపోతారు. దేవుని బిడ్డలు బుద్ధిహీనులు అయిపోతారు. దేవుని మాటకు లోబడకపోతే, దేవుని జ్ఞానానికి లోబడకపోతే చాలా కష్టం. అందుకే సామెతలు 5వ అధ్యాయం చదువుతున్నప్పుడల్లా ప్రారంభమే ఆయన జ్ఞానం గురించి, వివేకం గురించి చెప్తాడు. మీరు జ్ఞానంగా ఉంటే, వివేకం కలిగి ఉంటే అనే మాట రాస్తాడు. దేవుని బిడ్డలు జ్ఞానంగా ఉన్నప్పుడు, దేవుని బిడ్డలు వివేకంగా ఉన్నప్పుడు జరిగే విషయాలను గురించి రాస్తూ ఆయన ఏమంటాడంటే, ఒకవేళ నువ్వు ఆ జ్ఞానం కలిగి లేకుంటే జారస్త్రీ దగ్గర పడిపోతావు అనే కోణంలో చెప్పి 5:6 వచనంలో దాని ఆ నడతల్లో నువ్వు వెళ్తే అది మరణాన్ని తీసుకుపోతుంది. నువ్వు బుద్ధిహీనుడిగా మారినప్పుడు నీ అడుగులు అంటాడు. అంటే నీ నడక, బుద్ధిహీనుని అడుగులు, దాని గురించి కూడా రాస్తాడు. కాబట్టి ఒకడు బుద్ధిమంతుడు దేవుని జ్ఞానంలో లేకపోతే బుద్ధిహీనుడు అయిపోయే అవకాశం ఉంది. బుద్ధిమంతుడు దేవుని చిత్తంలో లేకపోతే బుద్ధిమంతుడు దేవుని చిత్తానికి లోబడకపోతే
బుద్ధిహీనుడిగా మారిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త. సామెతలు 15వ అధ్యాయంలో బుద్ధిహీనుడు గద్దింపుకు లోబడతాడా? లోబడడు. లోబడేవాడు బుద్ధిమంతుడైతాడు, లోబడని వాడు బుద్ధిహీనుడైతాడు అనే మాట రాస్తాడు. రాస్తూ అలాగే మనం కిందికి వస్తే సామెతలు 15వ అధ్యాయంలో 14వ వచనంలో బుద్ధిహీనుని భోజనం ఏంటిది, బుద్ధిహీనుడు ఏం తింటాడు అది కూడా రాశాడు. 14వ వచనంలో బుద్ధిహీనుడు మూఢత్వాన్ని భుజిస్తాడు. మీరు గమనిస్తున్నారా? బుద్ధిహీనుని కండ్లు, బుద్ధిహీనుని నోరు, బుద్ధిహీనుని నాలుక, బుద్ధిహీనుని పెదవులు, బుద్ధిహీనుడి చెవులు, బుద్ధిహీనుని వీపు, బుద్ధిహీనుని చేతులు, బుద్ధిహీనుని నడక, బుద్ధిహీనుని భోజనం. ఇవన్నీ అడ్రస్ చేశాడు బుద్ధిహీనుని విషయాల్లో. వాని భోజనం మూఢత్వం, వాని భోజనం మూర్ఖత్వం. వాడు అదే పని మీద ఉంటాడు. అందుకే అక్కడ ప్రసంగి 4వ అధ్యాయం 5వ వచనంలో, ప్రసంగి 4వ అధ్యాయం 5వ వచనంలో బుద్ధిహీనుడు చేతులు ముడుచుకొని తన మాంసము భక్షించును అంటాడు. తన మాంసం అంటే ఏంటి? తనదే. అది మూఢత్వం. అందుకే బుద్ధిహీనుని చూడండి, వాడు పట్టుకున్న దానికి 4 అంటాడు, లేదా 5 అంటాడు, లేదా 6 అంటాడు. అదే ఒక కాళ్ళు లేదురా బాబు అంటే కూడా వినడు. ఏదైనా అనొచ్చు. వాడు మూఢత్వంగా ఉంటాడు, ఫ్లెక్సిబుల్గా ఉంటాడు. ఇప్పుడు మనము మంచిది మంచి, చెడ్డది చెడ్డు, తప్పుకు తప్పే, తప్పు కాదు తప్పు కాదు అనే పరిస్థితి ఉండదు. మూఢత్వాన్ని భుజించేవాడు వీడు. అందుకే యెషయా 44లో, యెషయా గ్రంథం 44వ అధ్యాయంలో 20వ వచనాన్ని చూస్తే బుద్ధిహీనుని గురించి అంటాడు, వాడు బూడిద తినుచున్నాడు, వాని మనసు మోసపోయినదై తప్పుదారిని వాడిని తీసుకొని పోవచ్చున్నది. వాడు తన ఆత్మను రక్షించుకోజాలడని, నా కుడి చేతులు అబద్ధం ఉన్నది కదా అని అనుకొనుటకు వానికి బుద్ధి చాలదు. ఎందుకంటే బుద్ధిహీనుడు, వానికి బుద్ధి చాలదు. కాబట్టి బుద్ధిమంతుని హృదయాన్ని చూస్తాం, బుద్ధిమంతుని మనసు చూస్తున్నాం, బుద్ధిమంతుని విధానాన్ని చూస్తున్నాం. అందుకే సింపుల్గా నన్ను ఒకటి చెప్పమంటే, ఇవన్నిటిని ఆధారం చేసుకొని, ఇవన్నిటిని నేను లిస్ట్ చేస్తున్నప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించిన విషయం ఏంటంటే, ఇవన్నిటిని ఆధారం చేసుకొని దేవుని బిడ్డలు ఎట్టి పరిస్థితుల్లో కూడా బుద్ధిమంతులుగా ఉండకూడదు. వారి కండ్ల, వారి నోరు బుద్ధిహీనులుగా క్షమించండి. ఓకే, రైట్. కొంచెం గుర్తు చేస్తూ ఉండండి అప్పుడప్పుడు, మైండ్ హ్యాంగ్ అయి ఉన్నది నాది. దేవుని బిడ్డలు బుద్ధిహీనులుగా ఉండకూడదు. బుద్ధిమంతులు అన్నాడని సారీ క్యాన్సల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవుని బిడ్డలు బుద్ధిహీనులుగా ఉండకూడదు, ఉండకూడదు, ఉండకూడదు. బుద్ధిమంతులుగా ఉండాలి. మీ పక్క వాళ్ళని అడగండి, నువ్వు బుద్ధిమంతునిగా ఉన్నావా బుద్ధిహీనుగా ఉన్నావా అని అడగండి. మన పెదవులు, మన నోరు, మన కండ్లు, మన చేతులు, మన వీపు, మన నడత, మన హృదయం, మన మనసు, ఇవన్నీ మనకేమని సాక్ష్యం ఇవ్వాలి తెలుసా? మనం బుద్ధిమంతులము అని సాక్ష్యం ఇవ్వాలి. అదిగా మన మీద ఆధారపడింది. అందుకే నేను ఇంత మాట చూపించాను. నేను ఇప్పుడు మీరు అనొచ్చు, దేవుని ముందు ఒక రోజు నిలబడ్డప్పుడు ఇవన్నీ సాక్ష్యం ఇస్తాయి. ఎస్, నేను అదే చెప్పబోతున్నాను. ఇవన్నీ ఇట్లా ఉండి నీకు ఘనత ఎట్లా గిడుతుంది? ఇప్పుడు దేవుడు ఘనత అని రాయించాడు అనుకోండి, అదే సంబంధమైన ఘనత అయి ఉంటుంది చెప్పండి మీరు? కేవలం భౌతిక సంబంధమైన ఘనత అయితే కాదు. కేవలం ఎస్,
ఆత్మ సంబంధమైంది, ఈ లోక సంబంధమైంది కూడా కాదు, పర సంబంధమైన ఘనత కూడా ఉంటుంది. బలా నమ్మకమైన దాసుడా, అది పర సంబంధమైన ఘనత. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను అని పరలోకం నుండి వచ్చే ఘనత. అంటే ఈ లోకంలో ఉన్నప్పుడు పరలోకం నుండి ఘనత రావాలి, ఈ లోకాన్ని విడిచిన తర్వాత పర సంబంధంగా ఘనత రావాలి. బుద్ధిహీనుడికి ఘనత గిట్టదు, ఆ మాట మీరు పట్టుకోండి. బుద్ధిహీనుడు ఎప్పుడు కూడా ఘనతను పొందుకోలేడు. కాబట్టి ఇవన్నీ మనం ఉండి ప్రభువా మేము ఎందుకు బుద్ధిహీనులుగా ఉన్నామంటే దేవుడే చూపిస్తాడేమో, నీ నోరెట్లుందాయా, నీ నాలుక ఎట్లుందాయా, ఇవన్నీ మాట్లాడతాడేమో కదా. సామెతలు 15:21 బుద్ధిహీనుని సంతోషం ఏంటిది? సామెతలు 15:21 బుద్ధిహీనుడు దేనిని సంతోషిస్తాడంటే బుద్ధి లేని వానికి మూఢత సంతోషకరం అని ఉంటది. మూర్ఖంగా ఉండడం వానికి సంతోషం. బుద్ధి లేని వానికి మూర్ఖత్వం వానికి సంతోషం, మూఢత వానికి సంతోషం. మూర్ఖంగా ఉండడం వానికి సంతోషంగా ఉంటుంది. వాడు మూర్ఖంగా ఉండడానికి ఇష్టపడతాడు, మూర్ఖంగా బ్రతకడానికి ఇష్టపడతాడు, మూర్ఖంగా జీవించడానికి ఇష్టపడతాడు. కాబట్టి వీటన్నిటి మూలం ఏంటి అంటే దేవుని పిల్లలు ఎట్టి పరిస్థితుల్లో బుద్ధిహీనులుగా ఉండడానికి దేవుడు ఒప్పుకునేవాడు కాదు. కాబట్టి నీ జీవితంలో ఈ సంబంధంగా అంటే ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత కూడా నీకు ఘనత రావాలి అని అంటే బుద్ధిహీనుడిగా ఉంటే ఎన్నటికీ ఘనత రాదు. బుద్ధిహీనుడు ఎన్నడూ ఘనతను పొందుకోడు. ఆ మాట మీరు పట్టుకుంటే మంచిది. ఎండాకాలము మంచు గిట్టదు, ఎంత అద్భుతమైన పోలికో కదా. అందుకే సామెతలు 17:10 బుద్ధిహీనునికి 100 దెబ్బలు నాటుకున్నంత కంటే అంటాడు కదా. అంటే 100 దెబ్బలు కొట్టినా కూడా బుద్ధిహీనుడు నేర్చుకోడంట, 100 దెబ్బలలో కూడా బుద్ధిహీనుడు తెలుసుకోలేడంట. మీరు పట్టుకోవాలన్నమాట. బుద్ధిమంతుడు ఒక్క మాటకి సెట్ అవుతాడంట. యోబు భార్య బుద్ధిమంతురాలు, ఒక్క మాటకి సెట్ అయింది. ఒక్క మాటకి సెట్ అయింది. ఒకవేళ మీ భార్య గాని భర్త గాని ఉంటే చెప్పండి, ఆ మాట ఒక్క మాటకి సెట్ అయిందని చెప్పండి. బుద్ధిమంతుడు బుద్ధిమంతురాలు ఒక్క మాటకే సెట్ అవుతారు. 100 మాటలు అవసరం లేదు. 100 మాటలు నాటాల్సింది ఎవరికి, 100 సార్లు చెప్పాల్సింది ఎవరికి. నేను ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు అనేది సినిమా డైలాగ్ ఉంటుంది కదా. అది ఎవరికి సెట్ అవుతుంది? బుద్ధిహీనుడికి సెట్ అవుతుంది. 100 సార్లు చెప్తే కానీ విననోడు ఎవడు? బుద్ధిహీనుడు. అయితే ఇక్కడ ఎవరంటే 100 దెబ్బలు కూడా వానికి నాటవట, కానీ ఒక్క మాట బుద్ధిహీనుడికి నాటుతుంది. కాబట్టి బుద్ధిహీనుడికి అన్ని రాశాడండి ఎండింగ్ టు. అందుకే సామెతలు 3:35 బుద్ధిహీనుని అంతమేంటి మరి? సామెతలు 3:35 బుద్ధిహీనులు అవమాన భరితులగుదురు, అది వానంతం. అవమానం పడతాడు ఆఖరికి. దట్ ఈస్ హిజ్ ఎండ్. ఈ లోకంలో ఈ ఉన్న సమయం అంతా కూడా వాడు ఏదో అనుభవించవచ్చేమో కానీ ఫైనల్గా ఏమవుతుంది? అవమానం జరుగుతుంది. 1వ అధ్యాయంలో రాస్తాడు దాన్ని, సామెతల్లో 32వ వచనంలో ఇలా అంటాడు, బుద్ధిహీనులు క్షేమము కలిగినదని మైమరచి నిర్మూలమగుదురు అంటాడు. 1వ అధ్యాయం 32వ వచనంలో ఏమనుకుంటారట? బుద్ధిహీనులు క్షేమము కలిగినదని మైమరిచి నిర్మూలమైపోతారట. ఇక మాకు ఏ బాధ లేదు, మేమంతా పర్ఫెక్ట్గా ఉన్నామని మైమర్చిపోతారట. అప్పుడు ఏమవుతారట?
నిర్మూలమవుతారట. విచిత్రం అనిపించింది. వాళ్ళు మైమరవడం ఏంటి, దాన్ని బట్టి వాళ్ళు నిర్మూలమవడం ఏంటి. కాబట్టి వాళ్ళ అంతం ఏంటి? అవమానం. వాళ్ళ అంతం ఏంటి? నిర్మూలం. దేవుని బిడ్డలు కట్టబడవలసిందే గాని దేవుని బిడ్డలు నిర్మూలం అవ్వడం ఏంటి? నిర్మూలం అయిపోతారట. అందుకే దయచేసి ఇవన్నీ ఎందుకు చూపించాలని నేను ఆశపడ్డానంటే, అసలు బుద్ధిహీనుడి నైసర్గిక స్వరూపం. దేవుడు జాగ్రత్తగా చూస్తున్నాడు. నీ కండ్లు బుద్ధిమంతులుగా ఉంటాయా, బుద్ధిహీనుడిగా ఉంటాయా? నీ నోరు బుద్ధిమంతుడిగా ఉంటుందా, బుద్ధిహీనుడిగా ఉంటుందా? నీ నాలుక, నీ పెదవులు, నీ చెవులు, నీ చేతులు, నీ నడక, నీ కాళ్ళు, నీ మనస్సు, నీ హృదయం, నీ వీపు, అన్ని చెక్ చేస్తాడు. ఏది బుద్ధిహీనంగా ఉన్నా నువ్వు బుద్ధిహీనుడివే. దేవుని బిడ్డలు బుద్ధిమంతులుగా ఉండాలి. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన యందే గుప్తమై ఉన్నవి. రెఫరెన్స్ తెలుసా మీకు? బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన యందే గుప్తమై ఉన్నది. రెఫరెన్స్ ఎవరు చెప్తారు? కొలసి 2:3 ఇటువంటి రెఫరెన్స్ మీ కంఠస్థంగా గుర్తుకుండాలి. కొలస్సీ 2:3 లేట్. గుడ్. ఇది 1వ వచనం. 2వ వచనం సామెతలు 26వ అధ్యాయం 2వ వచనం. కాబట్టి ఒక తీర్మానం అయిపోయింది కదా ఈరోజు, 142వ రోజు. మనము బుద్ధిహీనులుగా ఎట్టి పరిస్థితుల్లో ఉండడానికి వీలు లేదు. 2వ వచనం. రెక్కలు కొట్టుకొనుచు తారాడుచున్న పిచ్చుకయు దాటుచుండు వానకోయిలయు దిగకుండునట్లు హేతువు లేని శాపము తగలకపోవును. ఖచ్చితంగా ఒక మంచి వాతావరణంలో దీన్ని డిస్కస్ చేయాలని నేను అనుకున్నాను. పర్వాలేదు, అయినా మనం దీన్ని డిస్కస్ చేయాల్సిన విషయమే. మనకు హాఫ్ అన్ అవర్ ఉంది టైం, వి కెన్ డిస్కస్. సరిపోదు యాక్చువల్గా హాఫ్ అన్ అవర్ కూడా, కానీ రేపు కూడా కంటిన్యూ చేయొచ్చు. విల్ డిస్కస్. ఇట్స్ ఎ బిగ్ 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 ప్రాబ్లం. చాలాసార్లు సంఘంలో దీని మీద మాట్లాడాం. రెక్కలు కొట్టుకొనుచు తారాడుచున్న పిచ్చుకయు దాటుచుండు వాన కోయిలయు దిగకుండునట్లు, ఈ మాట మీరు పట్టుకోవాలి. హేతువు లేని శాపము తగులకపోవును. చెప్పండి మీ పక్కల ఒక మాట. చాలా మంది క్రైస్తవ్యంలో కూడా ఒక పెద్ద పొరపాట్లు ఏమున్నారంటే, 2 రకాలైన పొరపాట్లు ఉన్నారు. దయచేసి మీరు యాక్సెప్ట్ చేయడానికి ఇష్టంగా ఉండండి. కొంచెం ఎంప్టీ మైండ్ తోటి యాక్సెప్ట్ చేయడానికి ఇష్టంగా ఉండండి. కొంచెం ఎంప్టీ మైండ్ పెట్టుకొని యాక్సెప్ట్ చేయడానికి ఇష్టంగా ఉండండి. క్రైస్తవంలో 2 విషయాలు నన్ను చాలా ఇబ్బంది పెడతాయి. మొదటిది, చాలా మంది చెప్పే పెద్ద మాట ఏంటి అని అంటే, మాకు ఎవరో మాంత్రిక క్రియలు చేశారు, మాకు చేతబడి చేశారు. ఒకటి. రెండవది, మా మీద శాపం పనిచేస్తుంది. ఈ 2. నేను మాంత్రిక క్రియలు చెయ్యరంటలేను. నేనేమంటానంటే, నీ మీద మాంత్రిక క్రియలు చేస్తే వాళ్ళకి ఏదైనా లాభం కలగాలగా. లాభం లేకుండా వాళ్ళు ఎందుకు చేస్తారు అంటే, ఎప్పుడు ఇక అదే పనా? నీ మీద మాంత్రిక క్రియలు చేస్తే నీకు పోయిందేంటి, వాళ్ళకు వచ్చిందేంటి? వాళ్ళకి కలిగే ప్రయోజనం ఎంత? అసలు ఒక మంత్రగాని దగ్గరికి వెళ్ళి నీ మీద మాంత్రిక క్రియలు ప్రయోగించాలంటే ఏం చేయాలో తెలుసా నీకు? దానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా నీకు? నీ గ్రామాల్లో ఉండే మంత్రగాళ్ళందరికీ నీ మీద మాంత్రిక క్రియలు ప్రయోగించే శక్తి గురించి తెలుసా?
ఈ సోకాల్డ్ తాయెత్తులు కట్టేటోళ్ళందరికీ మంత్రిక క్రియలు చేయడం వచ్చు అనుకుంటున్నారా మీరు? దానికి కావాల్సిన సెటప్ మీకు తెలుసా? మనం దేన్ని నమ్మితే అది మన మీద పనిచేస్తుంది. నా మీద మాంత్రిక క్రియలు చేశారని నేను నమ్ముతున్నప్పుడు అపవాది నీ మనసులో అది పెట్టి నీ మీద మంత్రక్రియలు చేశారు, మంత్రక్రియలు చేశారు, మంత్రక్రియలు చేశారు, మంత్రక్రియలు చేశారని నీ మనసును కరెక్ట్ చేస్తుంది సాతానుగాడు. నేనేమంటానంటే అసలు నీ మీద ఒకడు మాంత్రిక క్రియ, చేతబడి క్రియ చేయాలంటే కూడా నీకు స్టేటస్ కావాలి. నీకు స్థాయి ఉండాలి అంట నేను. మనం ప్రతి దానికి విషయాలను ఆత్మీయ దృక్పథంలో వివేచించకుండా ప్రతి దానికి అపవాదిని ఈ మాంత్రిక సంబంధమైన విషయాలను, మాంత్రిక క్రియలను మనము ఏమంటాము దాన్ని ఆధారం చేసుకున్నట్టుగా ఉంటున్నామేమో. నాకు ఇప్పటికి ఒక పెద్ద విచిత్రమైన విషయము లూకాసు వార్త 10వ అధ్యాయం 19-20లో, లూకాసు వార్త 10వ అధ్యాయంలో 19-20 వచనాల్లో మనం చాలాసార్లు చదివిన మాటలే. ఆయన అపోస్తులను పంపించాడు అని 10వ అధ్యాయంలో మనం 1వ వచనంలో చూస్తాం. 70 మందిని నియమించి ఆయన వెళ్ళబో ప్రతి ఊరికి ఇద్దరిద్దరిని పంపాడు. మీరు గమనించాలి. అటు తర్వాత ప్రభువు 70 మందిని ఇతరులను నియమించి, ప్రతి క్రైస్తవుడు నియమించబడ్డవాడు అనే మాట మనకు అర్థం కావాలి. నేను ఈ విషయంలో సేవకుల విషయంలో కూడా విన్నా. నేను సేవకులు కూడా ఏమని చెప్తున్నారు, మా మీద చేతబడి చేశారు, మా మీద మాంత్రిక క్రియలు చేశారు. మనం విందాం, దాని గురించి కొంచెం అవగాహన పెంచుకుందాం. మన ఆలోచన దృక్పథం అట్టే ఉంటుంది కాబట్టి డెలివరీలు జరగట్లేదు, విడుదల జరగట్లేదు. విడుదల ఎందుకు జరగట్లేదో మనకు అర్థం కావాలి. ఒకవేళ నిజంగా చేసినా ఏం జరుగుతుందో కూడా తెలుసుకోవాలి మనం. నేను 100% ఒక మాట రాసిస్తాను, మా మీద మాంత్రిక క్రియలు చేశారు, చేతబడి క్రియలు చేశారు, ఇంకా వేరే వేరే క్రియలు చేశారని చెప్పుకుంటున్న వారిలో నేను నా అనుభవంలో 95% వరకు వాళ్ళ మీద అటువంటివి ఏమీ లేవని రుజువు చేశారు. వాళ్ళ దృక్పథంలో మా మీద అది ఉందనుకుంటే 95% వాళ్ళ మీద అది లేదు. 95% వాళ్ళ ఆలోచనను బట్టి అపవాది వాటిని పట్టుకొని వాళ్ళ మీద అది ఉందని నిలబెట్టింది. మీరు ఆలోచించండి దయచేసి. కనీసం ఈ 34-40 మంది, ఈ 35 మంది అన్న దయచేసి మీరు ఆలోచిస్తే మంచిది. నా మీద ఎందుకు చేస్తారు? ఒకవేళ నా మీద చేయడం వల్ల వాళ్ళకి కలిగే ప్రయోజనం ఏంటి? అసలు చేసే అంత స్తోమత వాళ్ళకుందా? అసలు ఆ స్థాయిలో ఒక మనిషి మీదకి దురాత్మలను పంపించే మాంత్రికుడు వాళ్ళకి తెలుసా? నేను మళ్ళీ చెప్తున్నాను, మీ గల్లీలో ఉండే తాయెత్తులు కట్టేటోడు చేయలేడు. అన్నిటికంటే ఫైనల్ పిక్చర్ చెప్తున్నాను నేను మీకు. ఇక్కడ 70 మందిని పంపించాడు. పంపిస్తే అక్కడ 19-20లో వాళ్ళు వచ్చి ఏం చెప్తారంటే, అయ్యా మీరు పంపించారు, మేము వెళ్ళాము. 17వ వచనం నుంచి చదువుతున్నాను. ఆ 70 మంది సంతోషంగా తిరిగి వచ్చి, ప్రభా దయ్యములు కూడా నీ నామం వలన మాకు లోబడుచున్నవని చెప్పారు. ఆయన ఏమన్నాడంటే, లోబడడం ఏంది, సాతాను మెరుపు వాళ్ళ ఆకాశం నుండి పడుట నేను చూశాను అని చెప్పాడు దేవుడు. మీరు లోబడుతుంది అంటారు బాబు, లోబడుడు కాదరా ఆయన, ఆకాశం నుండి పడిపోతుంది అది. ఐ సా దట్, నేను చూశాను. మీరు పరిచర్యకి వెళ్ళారు కదా, నేను చూశాను. మీరు నన్ను నమ్ముకున్నారు కదా, నేను చూశాను. ఇంకేమన్నాడు తెలుసా? ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రువు బలమంతటి మీద మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. శత్రువు బలమంతటి మీద మీకు అధికారం అనుగ్రహించున్నాను, ఏదియు మీకెంత మాత్రము హాని చెయ్యదు. ఇది కదా మన అభిషేకం, ఇది కదా మన అధికారం. ఏదియు మీకెంత మాత్రం హాని చేయదు అనేది కదా మన విశ్వాసం. ఎంతమందికి ఉంది విశ్వాసం? అపవాది సంబంధమైన ఏది మా మీద
ఏది మా మీద ఆ, హాని హాని చేయదు, హాని చేయదు. ఎంతమంది చెప్తారు? వీడియోస్ ఆన్ చేసి చెప్తారా? ఏది మాకెంత మాత్రం హాని చేయదు. నీ నమ్మకం చాలా ప్రాముఖ్యం, నీ విశ్వాస క్రియ చాలా ప్రాముఖ్యం, ఎంత మాత్రం హాని చేయదు. అది చాలా ప్రాముఖ్యం. ఇక మనము లేదు హాని చేస్తుంది అంటే మీ టైం వేస్ట్. మార్నింగ్ మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. గొప్పవాడు. అన్ని తెలుసు మనకు, అన్ని తెలుసు మనకు, గొప్పవాడు. అన్ని తెలుసు మనకు. ఇంకా కూడా డౌట్ ఏంటంటే అది ఏమన్నా చేస్తుందేమో, వాడేమన్నా చేస్తాడేమో. నేను మీకు ఒక మాట చెప్పనండి, వాడు ఏమి చేయలేడు. మీ విశ్వాసాన్ని వృద్ధిపరచుకోండి. ఏది మాకెంత మాత్రము హాని చేయదు. క్రిస్టియన్ వరల్డ్ లో ఇదో పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది. చాలా పెద్దది, పెద్దది కాదు. చిన్నదానికి పెద్దదానికి, చిన్నదానికి పెద్దదానికి, చిన్నదానికి పెద్దదానికి నేను సాతానుడు లేడు అంటలేను, ఆ విధమైన క్రియలు చేసేవాడు లేడు అంటలేను నేను, కానీ అంత ఈజీ కాదు అంటున్నా నేను, అంత సులభం కాదు అంటున్నా నేను. ఇంకా ఇంకా ఒక అడుగు ముందుకు వేసామంటున్నట్టు, ఒకవేళ నిజంగా నీకు చేసినా నీకేం కాదంటున్నా నేను. రోమ 16:20 ఎంతమంది తెలిసి వచ్చినాం? హోలీ స్పిరిట్ మినిస్ట్రీ సంఘ సభ్యులకు తెలిసి ఎప్పటి నుంచో. రోమన్ 16:20 సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితుక, తెలుసా మీకు? చితుక త్రొక్కించును. తొక్కాల్సింది నువ్వే, ఆయన దొక్కడు. ప్రభా మీరు సాతాన్ని తొక్కండి తండ్రి, సాతాన్ని నాశనం చేయండి అంటే ఆయన ఏమంటాడంటే, నేను చెయ్యను, నువ్వు చెయ్యాలి, నీకు శక్తినిస్తాను, నువ్వు నిలబడాలి, నువ్వు తొక్కాలి అంటాడు దేవుడు. కొంచెం పెద్దగా ఆలోచించండి. దేవుడు అధికారం ఇచ్చిండు కాబట్టి సాతానును నువ్వు తొక్కుతావు. ఇక నాకు అధికారం లేదు అంటే నేనేం చేయలేను. విశ్వసించిన ప్రతి ఒక్కరికి అధికారం ఉంది. నాకు ఈ అధికారం లేదు అంటే నువ్వు విశ్వసించలేదు, దానికి ప్రత్యేకమైన అభిషేకం కాదు కావాల్సింది. మార్క్ 16:15 ఏం కావాలి? మార్క్ 16:15 మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టి సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షించబడతాడు, నమ్మని వాని శిక్ష విధించబడుతుంది. 17 నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును, ఏలయనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు. ఏ అభిషేకం కావాలన్నాడు దీనికి? ఏ పాస్టర్ వచ్చి నీ మీద నూనె పోయాలి? ఎవరు నిన్ను రైట్ నువ్వు అది ఇదని ఎవరు చెప్పాలి? క్రిస్టియన్ వరల్డ్ లో ఒక మోసం జరిగింది. మోసమా, అపార్థమా, వాట్ ఎవర్ ఇట్ మే బి. దయ్యాలు నిలగొట్టాలంటే ఒక ప్రత్యేకమైన వ్యక్తి కావాలి అనుకున్నాం మనం. నమ్మిన వారి వలన దయ్యాలు నిలగొట్టబడతాయి. నువ్వు ఎక్సర్సైజ్ చేయలేదు. నువ్వేమనుకున్నావు అంటే, ఒక దయ్యం పట్టిందంటే పాస్టర్ ప్రార్థన చేస్తే, ఒక స్పెషల్ పర్సన్ ఎవరో ప్రార్థన చేస్తేనే దయ్యం పోతుందని నువ్వు అనుకుంటున్నావు. కానీ దేవుడు అట్లా చెప్పలే. నా నామంలో విశ్వాసం ఉంచువారు, నమ్మిన వారి వలన సూచక క్రియలు కనబడతాయి, నా నామంలో దయ్యాలను వెళ్ళగొడతారు. నమ్మిన వాళ్ళకే దేవుడిచ్చిన వరం ఇది. దీన్ని వాడట్లేదు మనం. అంటే నమ్మినోని చేతుల్నే, నమ్మకం ఉన్న చేతుల్నే దయ్యం ఓడిపోతాడు. ఇంత సులభంగా పెడితే నువ్వు క్రిటికల్గా చేసావు దాన్ని. ఇంత సులభంగా దాని మీద నీకు విజయం ఇస్తే నువ్వు దాన్ని క్రిటికల్ చేసావు. అది నీ లోపం కానీ దేవుడి లోపం కాదు. యోహాను 1:3 కనీసం ఇదన్నా నమ్మండి. 8వ వచనం
8వ వచనం. అపవాది మొదటి నుండి పాపం చేయించినాడు. అపవాది అంటే సాతాను. కనుక పాపం చేయువాడు అపవాది సంబంధి. గమనించాలి, అపవాది యొక్క క్రియలను లయపరచుటకే, కాదు, లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. మీకు అర్థం కావాలి ఈ మాట. ఎంతమంది దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు నమ్ముతున్నాడు? ఎంతమంది నమ్ముతున్నారు దేవుడి కుమారుడు ప్రత్యక్షమయ్యాడు? మీ జీవితంలో ప్రత్యక్షమయ్యాడా లేదా? మీరు నమ్ముతున్నారా లేదా? దేనికి ప్రత్యక్షమయ్యాడని రాయబడ్డది బైబిల్లో? ఇప్పుడు నీ జీవితంలో, నా జీవితంలో ఆయన ప్రత్యక్షత ఎందుకండి నాకు అర్థంగా అడుగుతాను. చెప్పుకొని మురువ చూసుకొని ఎడవడానిక? అసలు మన జీవితంలో యేసుక్రీస్తు ప్రత్యక్షత ఎందుకండి? కొంచెం విషయాలు మనకు అర్థమైతే మన బుద్ధిహీనత పోతుంది. అందుకే ఈ అధ్యాయం స్టార్టింగే బుద్ధిహీనత గురించి చెప్తున్నాను నేను. మీరు ఒక విషయాన్ని అంగీకరిస్తే మంచిది. దేవునిగా అర్థం చేసుకోకపోవడం కూడా బుద్ధిహీనతే. దేవుని శక్తిని సరిగా అర్థం చేసుకోలేకపోవడం కూడా బుద్ధిహీనతే. దేవుడు నీకు ఇచ్చిన ఆధిక్యతను అర్థం చేసుకోకపోవడం కూడా బుద్ధిహీనతే. ఎంత సులభంగా సాతాను గారిని మనము పెద్ద చేస్తున్నాం, హెచ్చిస్తున్నాం. వాడు ఓడిపోయిన శత్రువు అన్న మాట నీకెందుకు అర్థమైతలేదు? వాడు శత్రువే గాని వాడు ఓడిపోయాడండి. యేసయ్య చేతిలో చితక దొక్కబడ్డాడు. ఇప్పుడు నన్ను కూడా దొక్కమంటున్నాడు, నిన్ను కూడా దొక్కమంటున్నాడు. ఓకే, సరే, ఓపెన్ డిస్కషన్. ఫస్ట్ ఈ 2 విషయాలు అన్నా నేను. ఒకటి, ఈ మాంత్రిక క్రియలు, చేతబడి శక్తులు, దయ్యపు శక్తులు. దీని మీద మనకున్న ఇంకొక 10 minutes మనం డిస్కస్ చేద్దాం. రేపు శాపం గురించి డిస్కస్ చేద్దాం. చెప్పండి ఇక మీ ఆలోచనలు, మీ సలహాలు, మీ ప్రశ్నలు మీరు మాట్లాడచ్చు. సేవకులు కూడా మాట్లాడితే మంచిది ఈ విషయాల్లో. సేవకులు కూడా ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా, జాగ్రత్తగా ఆత్మలో వివేచించడం ప్రాముఖ్యం. కొందరు సైకలాజికల్గా బాధపడుతుంటే, సైకలాజికల్గా ఇబ్బంది పడుతుంటే మీరు కౌన్సిలింగ్ చేయండి. ఈ మాటలు చూపించి మీరు కౌన్సిలింగ్ చేయండి. దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. దేవుని అందు విశ్వాసం ఉన్న మనం వాడిని ఓడించే వాళ్ళమే తప్ప వాడు మనల్ని ఏమి చేయలేడు అనే ధైర్యం నింపండి మన విశ్వాసుల్లో. సేవకుల బాధ్యత. కానీ సేవకుడే భయపెట్టొద్దు. నీ మీద చీకటి కనబడుతుంది, నీకు అదే అయింది, నీకు ఇది అయింది. నేనేమంటానంటే, ఒక మాట నేను 20 సంవత్సరాల పరిచయంలో ఒక మాట గ్రహించాను. ఎవరి మీదనైనా చీకటి కనబడ్డా, ఎవరి మీదనైనా మాంత్రిక క్రియ నీకు కనబడితే 100% నువ్వు దాన్ని డెలివర్ చేస్తావని అర్థం. అందుకు దేవుడు చూపిస్తాడు. నీకు చూపించేది వాళ్ళని భయపెడతానికి కాదు. దేవుడు నీకు ఒకరి మీద ఏదైనా మాంత్రిక క్రియ చూపించాడా? నేను తప్పు పట్టట్లేదు. కొంతమంది సేవకులకు ఊహలు ఉంటాయి, భ్రమలు ఉంటాయి, ఆలోచనలు ఉంటాయి. అట్లా చెప్తారు, దేవుడు చూపియాడు. నిజంగానే దేవుడు నీకు చూపిస్తే ఖచ్చితంగా డెలివరెన్స్ నీకే ఉందని అర్థం, నువ్వే చేస్తావని అర్థం. అందుకే దేవుడు చూపిస్తాడు. దేవుడు సగాన్ని చూపియాడు, దేవుడు భయపెట్టాడు. ఇది వాడుకొని కొంతమంది సేవకులు, నీ మీద చీకటి ఉంది, మీ ఇంట్లో 3 రోజులు పాటు ప్రార్థన చేయాలి అని ఇంకెక్కువ భయపెడుతున్నారు. ఈ 3 రోజుల ప్రార్థన తర్వాత నిజంగా అది కాకపోయేసరికి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇక సేవకుడు వల్ల కాలేదని మాంత్రికులను ఆశ్రయిస్తున్నారు. వాళ్ళని మాంత్రికుల దగ్గర తీసుకుపోవడానికి కారణం సేవకుడే.
వివేచన లేకపోవడం, సరైన గైడెన్స్ ఇవ్వలేకపోవడం, సరైన కౌన్సిలింగ్ చేయలేకపోవడం కారణం. క్లియర్గా చూడాలి. ఇప్పుడు ఏమైనా అనారోగ్యం రాగానే ఇప్పుడు పున్నమా, ఇప్పుడు అమాసన చూసి అమాసకు వస్తుంది, పుణ్యానికి వస్తుంది. అమాస పుణ్యానికి వస్తలేదు, అది వారానికి ఒకసారి, 10 రోజులకు ఒకసారి నీకు అనారోగ్యం కలుగుతుంది. దానికి నీకు ఆలోచన ఏంటంటే టక్కున ఈ మధ్యలో అనారోగ్యం కలుగుతుంది చూడ ఏముందో ఇప్పుడు అనగానే క్యాలెండర్లో చూస్తే మొత్తం రౌండ్ బ్లాక్ ఉంటే అమాస, సగం బ్లాక్ ఉంటే పున్నం, కథం. నువ్వు ఫిక్స్ అయిపోయినావు పున్నమి కాబట్టి, అమాస కాబట్టి. నాకు తెలియక అడుగుతాను, సాతాను గాడు పున్నానికి అమాసకు పనిచేస్తాడేమో, యేసుప్రభు ఎప్పుడు పనిచేస్తాడు? ఇది తెలియని బుద్ధిహీనులే కదా అమాస రాత్రి ప్రార్థనలు పెడుతున్నారు. యేసుప్రభు అమాస రాత్రి పనిచేస్తాడా? ఎవరు ఇవ్వాలి వీళ్ళందరికీ జ్ఞానం? వీళ్ళని ఎంతమందిని మనం బుద్ధిమంతులను పిలుద్దాం క్రైస్తవ వ్యవస్థలో? ఎక్కడో పాత నిబంధనలో అమావాస్య నాడు కొమ్ము ఊదుడని ఒక మాట పట్టుకొని అమావాస్య నాడు ప్రార్థనలు పెడతావా? యూదులకు అమాస ఉందా? తెలుగు తర్జమాలో అమావాస్య పౌర్ణమిని రాశారు కానీ హీబ్రూ భాషలో అమాస్ ఉందా? ఏంటండి ఇదంతా? ఇంత బుద్ధిహీనత క్రైస్తవుల్లోకి రావడాన్ని మనం ఎట్లా అంగీకరిస్తాం చెప్పండి? మీరు మాట్లాడొచ్చండి, ఒకవేళ ఇదే డిస్కషన్ రేపు కూడా చేద్దాం, టైం అయిపోతే ఇబ్బంది ఏం లేదు. మీరు ఓపెన్ అవ్వాలి. అన్న ప్రైజ్లాడన్నా, చెప్పమ్మా. వారి కొరకు ఎవరైనా ప్రార్థన చేయొచ్చా? అందరికీ అధికారం ఉంది, అదే నేను చూపించాను. అది మనకి అటాక్ అవుతుందా? చేయబెట్టి ప్రార్థన చేయమంటలేను నేను, మామూలుగా చేసిన ఏమి కాదు. నీ విశ్వాసం చాలా ప్రాముఖ్యం వాళ్ళ కోసం ప్రార్థించేటప్పుడు. నువ్వు భయపడొద్దు. భయపడడంలోనే సగం రోగం ఉంది. భయంలోనే ఉంది రోగం అంతా. భయం, అనుమానం. చాలా మంది ప్రార్థన చేస్తారు కానీ అది వదిలి నన్ను పట్టిందేమో, పడుతుందేమో అని భయంతో ఉంటారు చూడు, అట్లాంటి వాళ్ళు చేయకండి. ఎందుకంటే నీ అనుమానం ముందు నడుస్తుంది. అనుమానం, భయం ఉన్నప్పుడు విశ్వాసం పనిచేయదు. అటువంటిప్పుడు ఒంటరి కూడా చేద్దాం, కలిసి చేయండి. ఎస్, అందుకే భయం, అనుమానం ఉంటే కలిసి చేయండి. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి చేయండి. పలానా వ్యక్తి మీద చీకటి ఉన్నట్టుంది, లేదా పలానా వ్యక్తి అపవాచేత ఇబ్బంది పడుతున్నట్టుంది, మనం కలిసి ప్రార్థన చేద్దాం. 2-3 కలిసి ప్రభు పేరిట ప్రార్థన చేయండి. ఓకే, థ్యాంక్ యూ. దీనికి ఏకాంత ప్రార్థన అనుభవం బాగా, అది ఉంటేనే అపవాది మీద విజయాన్ని పొందుకోగలుగుతాం. అదే బ్రదరు అన్న, నేను ఒకసారి ఇట్లనే ఊరికి వెళ్ళాము. వెళ్తే అంటే నేను నేర్చుకుంటాడంట, అతనికి 30% వచ్చిందంట. ఇది చేతబడి మాంత్రిక విద్య. అంటే మనం తెలిసింది కాదు, హోలీ స్పిరిట్ మనకి ఇప్పిస్తుంది. దాని ప్రాసెస్ లో ఉన్నాడంట. అండ్ మా మీద కొంచెం పని చేస్తుందా కొంచెం చూపిస్తే ఒకటే ఏసయ్యా అని చెప్పేసి ఏసు రక్తమే అన్న. మోకాలు జస్ట్ ప్రార్థన చేసింది, పూర్తి క్లియర్ అయిపోయింది. అదే అన్న, చాలా మంది సేవకుల నుంచి నేను సాక్ష్యం విన్నాను. అంటే దేవుడు వాళ్ళకి బయలుపరిచిన విషయాలు నేను చాలా మంది నుండి విన్నాను. వాళ్ళ మీద ఏమైనా క్రియలు చేసినా కూడా అవి సేవకుల దగ్గర ఏమి చేయలేదు వాళ్ళని. అవును, ఎంతో సేపు పట్టలేదు. జస్ట్ ఎట్లా అంటే నేను నందిగా వచ్చేసి జస్ట్ 3 కిలోమీటర్ల దూరం వెళ్తూ ఉన్నాను. వెళ్ళేసిన తర్వాత వెంటనే నాకు పూర్తిగా అటాక్ అనిపించింది. అటాక్ వచ్చేసింది, అది ఆపేయాలని చెప్పేసి అన్నీ మేరీ కుమార్తో చెప్పాను. నాకు కూడా అనిపించింది అయ్యా, నేను అర్జెంట్ మోకాలు వేసాను జస్ట్ అని చెప్పేసి అంటే క్లియర్ అయిపోయింది. తర్వాత నేను కూడా ఏం లేదు, ఏసు రక్తం అని చెప్పేసి కుర్చీలో కూర్చున్నాను. తండ్రి, నీ గాయపడిన స్థితిని నేను దర్శించు, ఇక మీ రక్తాన్ని నా మీద ప్రోత్సహించాయి అని చెప్పేస్తాను. నీ స్తోత్రం. ఇన్స్టెంట్ పోయింది. బాబుకు కూడా ఎంత జరిగింది. వాయిస్ కొంచెం పెంచండి, వాయిస్ వినబడ్డం లేదు.
బాబుకి కూడా అలానే జరిగింది. బాబుకి ఓకే. ఓకే. బాబుకి కూడా అలానే జరిగితే ఇక చెయ్యి పెట్టి ప్రార్థన చేసేసరికి బాబు కూడా క్లియర్ అయిపోయింది. ముగ్గురికి ఒకేసారి అటాక్ తీసుకుంటాడు. కానీ దేవుడి ప్రేమను బట్టి వెంటనే ఇచ్చాడు విడుదల. ఇవన్నీ కొంచెం కాంట్రవర్సీ విషయాలు అయి ఉండొచ్చు, కానీ డీప్గా ఆలోచిస్తే చాలా ఈజీ విషయాలు ఇవన్నీ. మీరు ఒక మాట చెప్పనా, అపవాదికి భయపడ్డంత దేవునికి భయపడతలేం మనం. అక్కడ ఉంది సమస్య. అపవాది అన్ని ఇన్స్టెంట్ ఇత్తడుగా బ్రదర్, ఇన్స్టెంట్ ఇత్తడుగాడు వాడికి భయపడుతున్నారు లోకం. ప్లస్ దేవుడి కంటే కూడా వాడికి వామ్ము ఏం జరిగింది అని చెప్పి భయంతోనే ముందు అయిపోయాను, సగం చచ్చిపోతుంది. కాబట్టి వాడు ఎక్కువ పని చేస్తున్నాడు మన మీద. మీకు తెలుసో లేదో, సాతానుడికి మనం ఓపెన్ చేసే డోర్లు 2. ఒకటి భయం, రెండవది అనుమానం. ఏ డోర్లో నుంచైనా మన లోపలికి వాడు ప్రవేశిస్తాడు. అవునన్నా. చాలా సింపుల్. ఇప్పుడు చాలా క్లియర్గా మీరు గమనించండి. మీరు బైబిల్ని కనుక, క్రొత్త నిబంధనను కనుక మీరు చూడగలిగితే, ఎక్కడైతే అపవాది ప్రస్తావన ఉంటుందో అక్కడ దేవుని ప్రస్తావన తీసుకొస్తాడు. ఎగ్జాంపుల్గా యోహాను 10:10, దొంగిలించుటకు, హత్య చేయుటకు, నాశనం చేయుటకు మాత్రమే వచ్చును కదా. ఆ మాట చూడండి, మీరు మీ బైబిల్లో కూడా చూడండి. చాలా సింపుల్ డెఫినేషన్ అది. యోహాను 10:10లో దొంగతనమును, హత్యను, నాశనం చేయుటకు వచ్చును కానీ మరి దేనికి రాడు. గొర్రెలకు జీవం కలుగుటకును, అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చిందంటే మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మనం దేన్ని తీసుకుంటాము? వాడు దొంగతనం చేస్తున్నాడని, హత్య చేస్తున్నాడని, నాశనం చేస్తున్నాడు అనే దాన్ని ఎక్కువ తీసుకుంటున్నాం. కానీ దానికంటే ఎక్కువ ఏమన్నాడంటే ఆయన నిశ్చయంగా చెప్పిన మాట విడిచిపెట్టాం. నిశ్చయంగా చెప్పింది ఏంటి? జీవం కలగడానికి, సమృద్ధిగా కలగడానికి వచ్చాం. ఆమేన్. కడుపు నొప్పికి చేతబడి చేసిరంటారు, తలకాయ నొప్పికి చేతబడి చేసిరంటారు, కళ్ళు తిరిగితే చేతబడి చేసిరంటారు, వాళ్ళు బాగా దీని మోషన్స్ అయితే కూడా చేతబడి చేసిరంటారు. అంటే అంత ఈజీగా చేతబడి చేయడం. నేను చాలా మంది మాంత్రికులను కలిశాను, లేదా మాంత్రికులు నన్ను కలిశారు. నేను చాలా మందితో మాట్లాడిన అనుభవంతో మీతో మాట్లాడుతున్నాను. అంత సులభం కాదు. వలిగొండ దగ్గర మేము ఒక ప్రాంతంలో, నల్గొండ జిల్లా వలిగొండ దగ్గర ఒక ప్రాంతంలో ఒక వ్యక్తి నిజంగా మాంత్రిక క్రియలతో పట్టబడి సంవత్సరాల కొలదిగా మంచం మీద ఉంటే ఆయన కొరకు ప్రార్థన చేయాలని బలంగా ఆయన విషయమై ఒక కుటుంబం మా దగ్గర తీసుకొచ్చి, అన్న మీరు ప్రార్థన చేయాలి అన్నప్పుడు మేము ప్రార్థన చేయడానికి దేవుని చేత అనుమతి పొంది వెళ్ళాం వాళ్ళ దగ్గరికి. వెళ్ళి ఆయన కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభుల వారు క్లియర్గా నాతో చెప్పాడు, ఎవరైతే ఆయన మీద ప్రయోగం చేసినారో వాని మీద వాని యొక్క ఆ మాంత్రికంగా చేసే ఆ శక్తిని బంధించమని ప్రేయర్ చేసి చెప్పినప్పుడు మేము ప్రార్థన చేశాం. బంధించాం. ఇప్పుడు కూడా అది వాళ్ళు లైవ్ విట్నెస్. బంధించాం. ఆ చేసిన మాంత్రికుడు వాళ్ళ ఇంటికి వచ్చాడు 1 గంటలో. నా శక్తులన్నీ పోయాయి, తిరిగి నాకు వదిలేసేయని చెప్పేసి. అలాంటి కోకొల్లలు జరిగాయి. అక్కడే మేము ప్రార్థించినప్పుడు ఆ చేసిన వ్యక్తి అక్కడికే వచ్చిన సందర్భాలు ఉన్నాయి. దేవుడికి అసాధ్యమైంది లేదు. అక్కడే వానితో మాట్లాడి వాని కౌన్సిలింగ్ చేసి వానికి క్రీస్తు సువార్త ప్రకటించి ప్రభుని పరిచయం చేసిన సందర్భాలు బోలెడు. దానికి ఒక స్పెషల్ కేటగిరీ కావాలి. మాంత్రిక అందరికీ రావవి. భయపెడతారు జనాలు. అందులో ఉండే కేటగిరీస్ ఏంటి, ఎవరు ఎట్లా చేస్తారు, ఎవరు మీద చేస్తారు అనే పెద్ద విషయం అది. మనం దాని గురించి ఎక్కువ మాట్లాడుకుంటే దాని జ్ఞానం పెరుగుతుంది. నేను మాట్లాడతలేను అంతే.
అంటే తెలంగాణలో కొద్దిగా ఇది ఎక్కువ వాడుతూ ఉంటారు. ఎస్, అంటే అసలు లేనిది కూడా దాని మీదనే పోతుంది అన్న, ప్రతిదీ దాని మీదనే పోతుంది అవును, ప్రతి చిన్నదానికి తెలంగాణలో ఇక మంత్రం అని అంటారు. అంటారు. కాబట్టి మరి సేవకులుగా మనం కౌన్సిలింగ్ ఇవ్వాలి అంటున్నా నేను. అవును, కరెక్టే. అది ఇప్పుడు కొన్నిసార్లు ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళకి శక్తి విడుదలవుతుంది, పోతుంది. తర్వాత 1 డే తర్వాత లేకపోతే 2 days తర్వాత మళ్ళా కాసేపు మళ్ళీ వస్తుంది. ఇలా ఒకసారి అలా ప్రార్థన చేస్తున్నప్పుడు మినిమం 10 నిమిషాలకు ఒకసారి 10 నిమిషాలకు ఒకసారి మళ్ళా వస్తూనే. నేను దాన్ని ఏం అబ్జర్వేషన్ చేశానంటే, మనం చేసే ప్రార్థనే కాకుండా వారి యొక్క విశ్వాసం కూడా ఉండకపోతే అది మరలా వచ్చే ఛాన్స్ ఉందని నేను అనుకుంటున్నాను. ఒకటి. రెండవది సైకలాజికల్ గా కూడా ఉంటారు అట్లా. మనం కౌన్సిలింగ్ చేయాలి వాళ్ళ లోపల. కాబట్టి 10 నిమిషాలకు కాదు, ఇంకా మళ్ళీ ఇంటికి పోయినా కూడా మళ్ళీ వస్తుంది. సైకలాజికల్ గా ఫీల్ అయి ఉంటారు వాళ్ళు. కౌన్సిలింగ్ అలా చేస్తుంటే వాళ్ళకు కొందరిని పాస్టర్ దగ్గర ఫిక్స్ అయిపోయారు. ఆ మోస పుణ్యం పాస్టర్ దగ్గర ఫిక్స్ అయిపోయారు కాబట్టి వాళ్ళ మాటను వింటారు, వేరే మాట వింటారు. నేను ఏమంటానంటే, ఎప్పుడు కూడా సాతాను చాలా తక్కువ సార్లు సగం నిజం చెప్తాడు, ఎక్కువ సార్లు మొత్తం అబద్ధం చెప్తాడు. మనం వాని దగ్గర నుంచే తీసుకుంటాం విషయాలన్నీ. రెండోది, వాళ్ళు చెప్పేది వినకండి. మీరు వారి మీద ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు చెప్పేది వినండి, తర్వాత వారిది వినండి. మీరు టాలీ చేసుకోవాలి. ఇక్కడ మనం చేసే మరో పొరపాటున దెయ్యం పట్టిందని మన దగ్గరికి రాగానే ప్రార్థన చేసి దాంతో మాట్లాడటానికి ఎక్కువ ఇష్టపడతాను. అది తప్పు. అది తప్పు. ఎందుకంటే సాతాను గడు అబద్ధమే చెప్తాడు. అట్లా మాట్లాడే కొంతమంది సేవకులను చూశాను, తెలియనప్పుడు నేను కూడా మాట్లాడాను. వాడు ఏం చేస్తాడంటే, ఇక మా పెద్దమ్మ చేసింది, మా పెద్దనాయన చేసిండు, మా పాలోళ్ళు చేసిరు అని మాట్లాడడం ప్రారంభిస్తే, దానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా అక్కడ ఉంటే వాళ్ళు పోయి గొడవలు పెట్టుకొని పెద్దగా డిస్ప్యూట్ అయింది. దేవుడు అది కోరుకుంటాడా? సాతాను ఆ విషయంలో నిజం చెప్పిందని మనం ఎట్లా అనుకుందాం? వాడు అబద్ధీకుడు అని బైబిల్ చెప్పింది కదా. వాడు నిజం చెప్పిన సందర్భాలు లేకపోలేదు, కానీ ఆ స్థాయి ఏంటి అనేది, అడిగే వ్యక్తి స్థాయి ఏంటి, చెప్పే వ్యక్తి పరిస్థితి ఏంటి అనేది కావాలి కదా. అందుకే దీని మీద మనకు ఒక అవగాహన కావాలి. అందుకే బైబిల్లో ఈ ఏంజియాలజీ, దేవదూతల శాస్త్రం తెలిసి ఉండాలి. తర్వాత డీమనాలజీ, దయ్యాల శాస్త్రం తెలిసి ఉండాలి బైబిల్లో సేవకులకు. కనీసం సేవకులకు తెలిసి ఉండాలి. అవునవును, మేము ట్రైనింగ్ లో నేర్పిస్తాం దాన్ని. ఈ రెండు తెలియనప్పుడు, అసలు దేవదూతలు ఏంటి, దయ్యాలేంటి, అవి ఎట్లా పనిచేస్తాయి అని తెలియనప్పుడు సేవకుడు డెలివరీస్ చేయలేడు. కాబట్టి కొంచెం ఫ్రీగా అండి సేవకులు, ఫస్ట్ కొంచెం ఫ్రీగా అండి, కొంచెం రిలాక్స్గా అండి. ప్రతిదీ ఆ కోణంలో చూడకండి. వాళ్ళకున్న స్ట్రెస్ వల్ల వస్తుందేమో ఆ రోగం, లేదా వాళ్ళకున్న ఆహారపు అలవాట్ల వల్ల వస్తుందేమో, లేదా ఇంకా వేరే కారణాల వల్ల వస్తుందేమో. వాళ్ళ లోపల దాన్ని నింపాం. కొన్నిసార్లు కొంతమంది సేవకులు నింపారు, నీ మీద చీకటి కనబడుతుంది, నీకు దయ్యం పట్టింది, నీ మీద ఈ క్రియలు ఉన్నాయి, నీ మీద ఆ క్రియలు ఉన్నాయి, అది ఉన్నాయి. వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. వాళ్ళకు నిజంగా దేవుడు డెలివరెన్స్ ఇచ్చినా తీసుకోలేరు వాళ్ళు. వాళ్ళ ఉన్న అక్కడ ఆ కల్చర్ లో నుండి బయటకు రాకుండా ఆ కల్చర్ నే ఎంకరేజ్ చేస్తా ఉన్నారు. కొన్ని ప్రాంతాలలో ఎక్కువ మంత్రాలు, తంత్రాలు, చేతబడులు అన్నప్పుడు అక్కడ ఉన్న సేవకుడు కూడా అది కాదమ్మా అని కాకుండా, అవును నేను ప్రార్థన చేస్తా పోద్ది అన్నట్లు ఆ యాంగిల్లోనే ఉంటున్నారు. కానీ ఆ సరిగ్గా టీచింగ్స్ లేకుండా అక్కడనే స్ట్రక్ అప్ అయినట్టు చాలా సందర్భాలు కనపడతాం. ఇక్కడ ఇంకొక మాట నేను కూడా చెప్తానన్నా. మనం ఎక్కువగా ఏదైతే ఆలోచన కలిగి ఉంటామో, మనకి వచ్చేటువంటి కళ అనొచ్చు, లేకపోతే వాడి మీద కనపడుతున్నది అనొచ్చు, అది ఏదైనా అవ్వచ్చు, అది మనకు వస్తున్నటువంటి ఆలోచనల ప్రకారమే కనపడతా ఉంటుంది. ఎస్. ఇప్పుడు నేనేమంటానంటే, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కౌన్సిలింగ్ ద్వారా విడుదల జరగాల్సిన ప్రాబ్లమ్స్ అపవాది మీద వేసినప్పుడు వాళ్ళకి అది అర్థం కాక అందులో నుంచి డెలివరెన్స్ కాని కారణాన ఏం జరుగుతుంది అని అంటే, ఒక సహోదరి నాకు వచ్చి ఏం చెప్పిందంటే, ఒకసారి నన్ను చాలా బాధ పెట్టిన విషయం, దేవునికి మహిమ కలుగును గాక,
మా దైవజనుడికి నా మీద దయ్యం ఉందని, మా కుటుంబం మీద చేతబడి చేసినందుకు ఇవన్నీ జరుగుతున్నాయని దేవుడు మాట్లాడాడు. కాబట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాం. మా దైవజనుని వల్ల కాలేదు. ఇంకిద్దరు ముగ్గురు సేవకుల దగ్గరికి పోయినాం. వాళ్ళు కూడా సరిగా చేయలేకపోయారు. కాబట్టి ఒక మంచి మంత్రగాని దగ్గరికి వెళ్ళాం. విడుదల జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు చూపించకుంటే ఇది విడుదల జరగకపో అన్నది ఆమె. నేనేం చెప్పాలి దానికి? నీ సాక్ష్యాలు విన్నా నేను. దేవుడు చూపెడితే దేవుడు ఎలా కొడుతుంటాడు, దయ్యం చూపెడితే దేవుడు 100% చెప్తున్నా. ఇక్కడ ఉన్న సేవకులకు నేను గట్టి వార్నింగ్ ఇచ్చి చెప్తున్నా నేను. దేవుడు నీకు చీకటి చూపిస్తే నువ్వే విడుదల చేస్తావు. అందుకే చూపిస్తాడు దేవుడు. లేదు అంటే నీ భ్రమ, లేదంటే అది నీ భ్రమ అన్నా. పరిశుద్ధత లేకుండా దేవునికి ఇష్టం ఉండటం అసాధ్యం అని చెప్పేసి కూడా ఉన్నది కదా. అవునన్నా. ఇప్పుడు ఈ పరిశుద్ధతతో ఉన్నప్పుడే కదా ఇవి కూడా పోయేది బయటికి గద్దిస్తే, లేకపోతే అయ్యాడిపోతుంది. పరిశుద్ధత లేకుండా దేవుడు ఎట్లా చూపిస్తాడు నీకు? అదే కాబట్టి అందుకే అన్న, ఇప్పుడు సూపి ఎందు నువ్వు ఎట్లా చెప్తావు? అదే ఇద్దరు ముగ్గురు ఎట్లా చేశారని అంటే ఆ విధంగా మనం లేకపోవటం వల్ల అవి పోకపోవటానికి కారణం. అన్న పోకపోవడం కాదు, అసలు ఎట్లా చూపించింది నీకు అనేది నా ప్రశ్న. ఫస్ట్ బిగినింగ్ ప్రశ్న నాది. పోకపోవడం పక్కకు పడేయండి మీరు. ఫస్ట్ చూపించడం అంటే అది స్టోరీ. ఎక్కడి నుంచి వచ్చింది? వచ్చింది చూపించి. పరిశుద్ధత లేకుండా దేవుడు చూపిస్తాడా? నా కన్సర్న్ ఏంటంటే, దేవుడు ఒక సేవకునికి ఏదైనా చూపించిండు అంటే ఆ సేవకుని ద్వారా ఎలగొట్టకుండా ఒట్టి ఇన్ఫర్మేషన్ కోసం చూపిస్తాడా? అట్లా చేయడు దేవుడు. అయితే బ్రదర్, ఒక చిన్న మాకు ఈ మధ్య కాలంలోనే మీరు పరిచయం కాగలికి వేరే పాస్టల్ దగ్గరికి పోయారంట సహోదరుని తీసుకొని పోతే, ఆడ పోయిన తర్వాత ఆడ విడుదల కలగలేదంట. మన ఇంటికి తీసుకొచ్చేసి కూర్చోబెట్టారు. మనం ఏం చేయలేదు, మాట్లాడుతూనే ఉన్నాము. దామును పడ్డది, వెళ్ళిపోయింది బ్రదర్, నేను వెళ్ళిపోతాను. పడిపోయింది, వెళ్ళిపోతానని చెప్పి వెళ్ళిపోయింది. అంతే. జరగవచ్చు, నేను జరగదాను ఏం చేయలేదు. నేను అదే అంటున్నాను. ఇప్పుడు నేనేమంటున్నానంటే, సేవకులనే సవాల్ చేస్తున్న విషయంలో ఎక్కువగా ఆ స్థాయికి రావాలి సేవకుడు. ఒక విషయం నీకు దేవుడు బయలుపరుస్తున్నాడు, అది ప్రేరేపణ, దర్శనమా, ఇంకా వాటెవర్ మీరు ఏం పేరైనా పెట్టండి దాన్ని అన్నప్పుడు, తప్పకుండా దేవుడు దాని విషయంలో దేవుడే కలగజేసుకుంటాడు. అది నిన్నే వాడుకుంటాడు. వేరే వాళ్ళని వాడుకోవడానికి నీకెందుకు చూపిస్తాడు? ఎక్కడో పొరపాటు జరుగుతుంది అంటున్నాడు నేను. మ్యాచ్ అవ్వట్లేదు, ఎక్కడో లింక్ మ్యాచ్ అవ్వట్లేదు. ఓకే, సరే, మనం టైం అయిపోయింది. మనం రేపు మళ్ళీ ఇక్కడ నుంచే వద్దాం. మళ్ళీ మీరు ఇంకా ఆలోచించండి, ఏమైనా కొత్త ఆలోచనలు మీరు నాకు రేపు చెప్పగలిగితే. ఓకే, మీరు కొత్త నిబంధన క్రైస్తవులుగా ఆలోచించండి. పాత నిబంధనలో ఉన్న రెఫరెన్స్లు పట్టుకరాకండి. క్రొత్త నిబంధన అభిషేకం గురించి మనం మాట్లాడుకుందాం. యేసుక్రీస్తు లోకానికి వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ అనుగ్రహించబడి ప్రతి ఒక్కరిలో నివసిస్తున్న తర్వాత ఉన్న అభిషేకం గురించి ఆలోచిద్దాం మనం. అప్పుడు మీకు అపవాది మీద అవగాహన మీకు క్లియర్గా వస్తుంది. మిక్స్ చేయొద్దు. న్యూ టెస్టిమెంట్ అనాయింటింగ్ వేరు, ఇది మిక్స్ చేయొద్దు. మనకు అవగాహన రావాలి. ఓకే, మరి నిర్మల్ కుమార్ అన్న ఒక మాట ప్రార్థన చేసి ఆశీర్వాదం ఏంటి అన్న. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఆయన అద్వితీయ సత్యదేవుడా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, నేను ఈ దినము ఉదయకాల ముందు సామెతల గ్రంథము ధ్యానించడానికి 142 రోజులు ఆయన మీ సన్నిధిలో గడపడానికి ఇచ్చినటువంటి కృపను బట్టి మీకు వందనాలు. ఈ ధ్యానాంశములను ధ్యానిస్తున్నటువంటి ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, మీ కృపలో భద్రపరచండి. అయినా మీ కృప, మీ సన్నిధిని తోడుగా ఉంచి నడిపించండి. అద్వితీయ సత్యదేవుడా, మీకు వందనాలు. ఈ సమయం ప్రభు ప్రాముఖ్యంగా నాయన ప్రియులు దైవజనుడు
బెంజమిన్ అన్నగారి కుటుంబమును బట్టి నేను బాబును బట్టి మీ సన్నిధిలో, శామ్యుల్ని బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నా. నేను ఇది ఎందుకు వచ్చింది అనేటువంటిది మీకు బాగా తెలుసు. అనేక సార్లు సాతానుడే మీ దగ్గర నుంచి కూడా పర్మిషన్ తీసుకుని ఉండవచ్చు. అయ్యా, వీటన్నిటి ద్వారా కూడా మహిమ పొందేటువంటి వారు మీరే కనుక నేను ఆ కుమారుని విషయంలో మీరు సహాయం దయచేయండి. అది ఏ విధంగా వచ్చింది అనేది మాకు తెలియని రీతిగా నేను అదే విధంగా అది పోవుటకు మీరు సహాయం దయచేయండి. మీ వాక్కును పంపి స్వస్థపరచండి. మీ వాక్కు తనని స్వస్థపరచును గాక. మీ కలువరి రక్తము తనని పరిశుద్ధపరచును గాక. నేను ఆ బాల్స్ లో ఉన్నటువంటి ఆ ప్రాబ్లములకు కారణమైనటువంటి ప్రతి నరమును మూలుగును మీరు ముట్టండి. సంపూర్ణంగా అక్కడ రక్త ప్రసరణ జరుగులాగిన సహాయం దయచేయండి. అద్వితీయ సత్యదేవుడా, మీకు వందనాలు ప్రభువా. మీ సేవకులు చేస్తున్నటువంటి ప్రార్థన, నాయన సంఘము చేస్తున్నటువంటి ప్రార్థన, నాయన అనేక మంది సేవకులు చేస్తున్నటువంటి ప్రార్థన, అనేక మంది విశ్వాసులు చేస్తున్నటువంటి ప్రార్థన ప్రభువా మీ సన్నిధిలోనికి చేర్చుకోండి. నాయన జవాబును దయచేయండి. ఒక మంచి నడిపింపు ద్వారానైనా మీరు ముందుకు తీసుకుని వెళ్ళండి. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మీ సన్నిధిలో మేము కొనసాగుతున్నప్పుడు నేను మీ ఆత్మశక్తి చేత మేము నడిపించబడుచున్నప్పుడు ఇలాంటి వాటి విషయంలో మేము శీఘ్రంగా బయటికి రావటానికి మీరు మాత్రమే సహాయం చేయగలిగేటువంటి దేవుడు కనుక సమస్తమును మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఆయన ఈ ఉదయకాలము ఈ ధ్యానాంశంలో పాల్గొన్నటువంటి ప్రతి కుటుంబాన్ని మీరు ఒకసారి మీ కృపలో భద్రపరచండి, క్షేమమును దయచేయండి. మరొక దినము మేము ఈ విధంగా మీ సన్నిధిలో గడపడానికి, మీ వాక్యమును వినటానికి, మీ లేఖన సత్యమును తెలుసుకోవటానికి సహాయం దయచేయండి. ఈ ఉదయకాలము సమస్త ఘనత, స్తుతి, స్తోత్ర ప్రభావములు నేను మీ నామమునకు ఆపాదించుకొనుచు మమ్మల్ని మేము తగ్గించుకొనుచు మా ప్రభువును రక్షకుడు సర్వలోకనాథుడైన యేసుక్రీస్తు శుభనామములు అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆశీర్వాదం. ఓకే. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు యేసుక్రీస్తు ప్రభుల వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనకును మనతో పాటు లోకంలో ఉన్న సకల పరిశుద్ధులకు, ప్రాముఖ్యంగా ఈ సమయం మందు ఎంతో ఇబ్బందిలో ఉన్నటువంటి సామ్యులు ప్రభు కృప తోడై ఉండి బలపరిచి నడిపించును గాక. ఆమేన్.